ఆ ముని పేరే శమికుడు అనమాట. శమికుడికి ఒక కుమారుడు ఉంటాడు, అంటే పుత్రుడు. ఆ పుత్రుడి పేరు శృంగి. ఆ శృంగి ఏంటంటే చాలా శక్తివంతుడు అనమాట. ఆయనకి ఇదంతా తెలుసుకుంటాడు. వాళ్ళ నాన్నకి ఇట్లా పలానా మహారాజు ఆయన మెడలో ఒక చనిపోయిన పామునేసి అవమానించాడు కదా అని చెప్పేసి చాలా కోపం వచ్చేస్తుంది శృంగికి. దాంతో ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఒక చేతిలోకి కొన్ని నీళ్ళని తీసుకొని శపిస్తాడనమాట. ఎవరిని? పరీక్షితుణ్ణి. ఏమని శపిస్తాడంటే, నువ్వు ఏ విధంగా అయితే చనిపోయిన పాముని మా తండ్రి మెడలో వేసి అవమానించావో అదే పాము ద్వారా, అంటే నాగరాజు తక్షకుని ద్వారా నువ్వు విషాగ్నికి గురయ్యి ఒక వారం రోజుల లోపల చచ్చిపోతావు అని చెప్పేసి ఒక శాపం ఇచ్చేస్తాడు. సో అలా శాపం ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళ తండ్రి ఉంటాడు కదా, శృంగికి తండ్రి ఎవరు? శమికుడు. శమికుడు ఆ విషయం తెలుసుకొని వెంటనే తన శిష్యుని ద్వారా కబురు పంపుతాడు. ఎవరికి? పరీక్షిత్తుని మహారాజుకి. ఇట్లా మా కుమారుడు నీకు శాపం ఇచ్చాడు, ఇట్లా వారం రోజుల లోపల నువ్వు తక్షకుడు చేతిలో చనిపోతావు అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి సమాచారాన్ని అయితే పంపించేస్తాడు అనమాట శమికుడు.